నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు, శ్రీ విద్య మరియు హనుమ ఉపాసకులు శిష్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, మనం ఒక వీడియోలో చెప్పారు న్యూమరాలజీ లేకపోతే పేరు ప్రభావం ఎక్కువగా ఉండే వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది అని అనేసి అన్నారు కదా. సో అలా ఆ విధంగా చూసుకున్నట్టయితే ఎంతో మంది అభిమానించే తమిళ నటుడైనా కానీ మన తెలుగు వాడైనా విశాల్ని సడన్ గా స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ లో ఒక సినిమా ఈవెంట్ రిలీజ్ గురించి వచ్చిన సందర్భంలో చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. అసలు ఎందుకు అంత బాడీ బిల్డర్ కానీ లేకపోతే ఆయన యాక్షన్ వైజ్ కానీ ఇంకా చిన్న ఏజ్ అనే చెప్పుకోవచ్చు. పైగా చెప్పాలంటే ఆయన చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని అంటూ ఉన్నారు. అంత చేతులు వణికిపోయి మనిషి కూడా సరిగ్గా నిల్చోలేని పరిస్థితి పేరు ప్రభావం ఏమన్నా ఉంది అని అంటారా? ఎందుకని ఆయనకి ఇప్పుడు ఈ స్థితి వచ్చింది అని అంటారు? 100% పేరు ప్రభావం ఉంటుందండి. నాది 25 years రీసెర్చ్ న్యూమరాలజీ మీద. పేరులో ఉండే నెంబర్స్ ఎలా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. నేను చెప్పేది అదే. ఇప్పుడు విశాల్కి నీ పేరులో ఈ నెంబర్ ఉంది అని నేను ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చెప్తే నమ్ముతాడా? నీ పేరు నీ మీద ప్రభావం చూపిస్తుందంటే నమ్ముతాడా? నమ్మడు. విశాలే కాదు, ఎవరూ కూడా సంఖ్యాశాస్త్రం మీద పెద్దగా అవగాహన కానీ నమ్మకం కానీ లేవు. జ్యోతిష్యాన్ని నమ్మినంతగా సంఖ్యాశాస్త్రాన్ని నమ్మరు. ఎందుకు రీజన్ అంటే ఇంగ్లీష్ అక్షరాలకి మన జీవితానికి సంబంధం ఏంటి? ప్రతోడికి ఇదే క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరాలకి మనకి సంబంధం ఏంటి అంటే, ఇంగ్లీష్ అక్షరాలకి మనకి ఏం సంబంధం ఉందంటే ప్రపంచం మొత్తానికి ఏం సంబంధం ఉందో మనకి అదే సంబంధం ఉంది. ఇప్పుడో బ్రిటిష్ వాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకొని ఏలిన తర్వాత ప్రతి వాళ్ళ జీవితాల్లో ఇంగ్లీష్ అనేది ఒక భాష, ఒక భాగం అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రం ఇచ్చేసి వాళ్ళు వదిలేసి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినాక మరి వాళ్ళతో పాటు ఇంగ్లీష్ కూడా వెళ్ళిపోవాలిగా, ఎందుకు వెళ్ళలేదు? సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇంగ్లీష్ భాషలో ఉండే అక్షరాలకి పవర్ ఉంది. అవి అక్షరాలు కాదు, అవి అంకెలు. 1 2 3 4 అవి ఏబిసిడీలు కాదు, అవి 1 2 3 4. ఎందుకని అలా చూడాలంటారు? అలా చూస్తేనే అర్థమవుతుంది మనకి. అది అలా ఉంది కాబట్టే దానికి ఆ పవర్ వచ్చింది. దానికి ఆ పవర్ ఉంది కాబట్టే ప్రతి వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఇప్పుడు ఇదే పేరుని తెలుగులో విశాల్ అని రాస్తే కూడా సేమ్ ప్రభావం ఉంటుందంటారా? విశాల్ అనే ప్రతి రికార్డ్స్ లోనూ అసలు ఎక్కడ ఇంగ్లీష్ రాయని దేశంలో విశాల్ అని రాస్తే ప్రభావం ఉండకపోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మీ రెవెన్యూ రికార్డ్స్ లో కానీ, మీ ఆధార్ కార్డులో కానీ, మీ రేషన్ కార్డులో కానీ, మీ పాస్పోర్ట్లో కానీ, మీ వీసాస్లో కానీ ఏ భాషలో ఉంటుంది లాంగ్వేజ్? ఇంగ్లీషే. ఎందుకని ఉంది? ఎవరన్నా కావాలని పెట్టింది కాదు అది. ఆ భాషకు ఆ పవర్ ఉంది, ఆ అక్షరాలకు ఆ ఎనర్జీ ఉంది కాబట్టే అది పనిచేస్తుంది. చాప కింద నీరులా ప్రతివాడి జీవితంలో అంతర్భాగం అయిపోయింది. మనం కావాలని తెచ్చుకుంది కాదు, వద్దంటే వదిలి వెళ్ళిపోయేది కాదు. ఓకే, సో ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలకు ఉన్న పవర్ ఆ పేరు స్పెల్లింగ్ లో పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు విశాల్ గురించి అడిగారు కాబట్టి విశాల్ అనే పేరులో 6 అక్షరాలు, VISHAL. విశాల్ అనే పేరులో 6 అక్షరాలు. దాని న్యూమరికల్ వాల్యూ 1 టోటల్. అన్ని అక్షరాలని కూడితే వచ్చే టోటల్ 1. 6 అక్షరాలకి 1వ నెంబర్ ఉంటే విధ్వంసం, జీవితం విధ్వంసం అని చెప్తుంది శాస్త్రం. కానీ ఆయన 1 and 6 బోత్ నంబర్స్ కాల్డ్ యాజ్ ఏ డిస్ట్రక్టివ్ పేర్, విధ్వంసకర శక్తులు. ఓకే, అది ఒకవేళ బర్త్ డేట్ లో ఉన్నా కానీ అంతే అంటారా? సంబంధం లేదు, ఓన్లీ పేర్లోనే. పేర్లో కాంబినేషన్ రాకూడదు. 1 and 6 కాంబినేషన్ వస్తే జీవితం విధ్వంసం. పేర్లో 16వ నెంబర్ రాకూడదు. 16వ నెంబర్ అన్నా 1 and 6 కాంబినేషన్ అన్నా ఒకటే. ఎక్కడ 16 వస్తే అక్కడ విధ్వంసం తప్పదు. విధ్వంసం ఎలా అవుతుంది? ఆరోగ్యపరంగా అవచ్చు, బిజినెస్ పరంగా అవచ్చు, సంపద పోవచ్చు, ఉన్నట్టుండి రాత్రి మొత్తం సంపద పోయి బికార్ అవ్వచ్చు, లేదా సడన్ గా యాక్సిడెంట్ అయి మనిషి పోవచ్చు.
ఓకే. డిపెండ్స్ అపాన్ దేర్ ప్లానెటరీ కండిషన్. మళ్ళీ ఇక్కడ ఆస్ట్రాలజీ కూడా టచ్ అవుతుంది. దేని పని అదే చేస్తుందండి. ఓకే. ప్రియాంక గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, మంచినీళ్ళు తాగాల, అవును, ఊపిరి పీల్చుకోవాలా. మీరు బతుకుండాలంటే ఊపిరి పీల్చుకోవాలిగా. డైట్ తీసుకోవాలి. డైట్లో దానికి టైం టు టైం బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని, స్నాక్స్ అని, న్యూట్రిషియస్ డైట్ అని, ఫ్రూట్స్ అని, సలాడ్స్ అని, అన్ని బ్యాలెన్స్ డైట్ మనం తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు దీంట్లో ఏ ఒక్కటో ప్రధానమైనది కాదు. సో ఇన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ వే మనిషి జీవితంలో కూడా అస్ట్రాలజీ ప్రధానమైందే, న్యూమరాలజీ ప్రధానమైందే, వాస్తు ప్రధానమైందే, దైవ చింతన ప్రధానమైనదే, దైవ ప్రార్థన ప్రధానమైనదే, గ్రహ జపాలు గ్రహశాంతులు ప్రధానమైనవే. ఇందులో ఏది తీసేయడానికి వీల్లేదు. దేని పని అది చేస్తుంది. నేను జ్యోతిషాన్ని నమ్ముతాను కదా, న్యూమరాలజీని నమ్మనంటే అది పని చేయకుండా ఉంటుందా? ఉండదు. మనం నమ్మకపోతే మన నమ్మకం మీద అది పనిచేయదు, దాని ధర్మం కొద్దీ అది పనిచేస్తుంది. సో 1 and 6 అనే నెంబర్ కాంబినేషన్ వల్లే విశాల్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా చెప్పచ్చు. మేబీ ఆయన ప్లానెటరీ కండిషన్ ప్రకారం, ఆయనకున్న గ్రహస్థితి ప్రకారం అనారోగ్యం వచ్చి ఉండొచ్చు. ఎంతమందికి రాలేదు అనారోగ్యం? అక్కినేని నాగేశ్వరరావు గారికి అబౌట్ 40, 45, 50 years ఆయన క్యాన్సర్తో బతికాడు. ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఆయన చంపేలేదే కదా. అలా సడన్ గా డ్రాస్టిక్ గా ఇబ్బంది రావటం అంటే ఏంటంటే ఆ నెంబర్ ప్రభావం పనిచేస్తుంది. జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రకారం ఆయనకు అనారోగ్య సమస్య రావాలని ఉంటే, ఆ అనారోగ్య సమస్యకి ఈ నెంబర్ తోడైందంటే ఏంటి, గోరు చుట్టూ మీద రోకటి పోట్ల తయారవుతుంది. అంటే గోటితో పోయే వ్యవహారం గొడ్డల దాకా వస్తుంది, పెద్దదిగా అవుతుంది. అదే పేరు సరిగ్గా చేసుకొని సంఖ్యాశాస్త్రం ప్రకారం రాంగ్ నెంబర్ లేకుండా చేసుకుంటే గొడ్డలి వేటు కూడా గోటి ఘాటుతో కాంపెన్సేట్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు విశాల్ అన్న పేర్లు ఏం మార్చుకోవాలని అంటారు మరి? అది వ్యక్తిగతంగా వాళ్ళు అడిగితే చెప్పాలమ్మా. మనం సబ్జెక్టుని సమాజానికి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఎవరి పేరులో అయినా ఉన్న నెంబర్ అయినా వాళ్ళ మీద పనిచేస్తుంది, ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రధానోద్దేశం విశాల్ని బాగు చేద్దామని కాదు, ఇలా పనిచేస్తుంది మీరు తెలుసుకోండి. నిన్నటిదాకా అతను హీరో, బ్రహ్మాండ యంగ్ హీరో, యువకుడు, కరెక్ట్గా పెళ్ళైందో లేదో కూడా తెలియదు మనకి. ఈ మధ్య రీసెంట్ గా పెళ్ళైంది, అంటే చిన్నపిల్లాడు. అలా అతనికి ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఈ నంబర్ ప్రధానమైన కారణాన్ని పోషిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం, ఆస్ట్రాలజీ పరంగా మేము చేయాల్సినవన్నీ చేసాము, లేకపోతే హోమాలు అంటారు, లేకపోతే జాతక ప్రభావం, గ్రహాలు ఏవో అనుకూలంగా లేవు అన్నవి కూడా గ్రహ శాంతులు చేయించుకున్నారు అనుకునే వాళ్ళు ఒక్కసారి న్యూమరాలజీ పరంగా కూడా ట్రై చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుందని అంటారా? చేయాల్సిన పనే ఇది. ఫస్ట్ న్యూమరాలజీయే చూసుకోవాలి అని అంటారు. ఎందుకంటే ముందు నెగటివ్ని ఆపేయాలి, నెగటివ్ ఎనర్జీ సరఫరాని ముందు ఆపాలి. ఓకే. ఇప్పుడు ఒక చోట ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్లీ వెళ్ళి ముందు ఎక్కడెక్కడ కరెంట్ ఉందో అవన్నీ మెయిన్స్ ఆపేయాలి కదా. అవును. సో ఇది కూడా అంత ప్రభావం అన్నమాట. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ పేలింది అనుకోండి, ముందు ఆ మంటలు ఆర్పాలి కదా, తర్వాత ఫర్దర్ గా ప్రమాదం. సో అవి ఈక్వల్ గా చేసుకునే గ్రహ జపాలు, గ్రహ శాంతులు, దేవుడి పూజలు అన్ని పనిచేస్తాయి, అన్ని అవసరమే. ఇక్కడ ఏది కాదనేది లేదు. ఇందాక చెప్పినట్టుగా ఇది కూడా ముఖ్యమే, ఇదే ముఖ్యం. ఫస్ట్ అసలు మనిషి బతకడానికి భోజనం కావాలి అని భోజనం చేసామండి, శ్వాస తీసుకోపోతే శ్వాస ప్రధానమైనది. తుది శ్వాస విడిచారంటారు. ప్రతి మనిషికి శ్వాస లెక్క. భగవంతుడు మనకి ఇన్ని శ్వాసలను ఇస్తాడు. సో తుది శ్వాస విడిచారేంటంటే వీళ్ళు లెక్క అయిపోయిందని అర్థం. ఓకే, శ్వాసే ముఖ్యం కదా అని చెప్పి మంచినీళ్ళు తాగడం మానేస్తే, మంచినీళ్ళు ముఖ్యం కదా అని ఎక్సర్సైజ్ చేయడం మానేస్తే, ఎక్సర్సైజ్ చేయడమే ముఖ్యం కదా అని మెడిటేషన్ చేయడం మానేస్తే,
దేని పని అది చేస్తుంది. కానీ ప్రధానమైనవి కొన్ని ఉంటాయి, అవి మర్చిపోకూడదు, వాటిని వదిలేయకూడదు. సో ఇప్పుడు విశాల్ జీవితంలో కూడా ఆ విశాల్ అనే పేరు ప్రభావం ఎక్కువ ఉండడం వల్లనే ఆయన ఇప్పుడు ఇంత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తీవ్రమైన, ఒక్క నిమిషం ప్రియాంక గారు, ఆయన తీవ్రమైన అనారోగ్య పరిస్థితి రావడానికి ఆ నెంబరే కారణం. తిరిగి ఆయన బ్యాక్ అవ్వాలన్నా కూడా ఇది చేస్తేనే, దీంట్లో సరవుతేనే తను బ్యాక్ అవుతాడు తప్ప, లేదంటే ఏమవుతుందంటే ఈ 16 నంబర్ క్యారెక్టర్ ఏంటంటే, అంటే 1 and 6 కాంబినేషన్ క్యారెక్టర్ ఏంటంటే టాప్కి తీసుకెళ్లి కిందకి పడేస్తుంది. కింద పడిన మనిషి పైకి లేవడం కష్టం. అంటే ఒకసారి పడితే మళ్ళీ లేవడం కష్టం. దాన్ని సరి చేసుకోవడం ద్వారా మాత్రమే బ్రహ్మాండమైన మళ్ళీ తిరిగి అతను బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎవరైనా తెలుసుకోవాలి. ఇది ఒక విషయాల గురించి మనం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నామంటే, ప్రతి వాడికి తెలుసు, సరే నిన్నటి దాకా బాగున్నాడు కదా, వాళ్ళు ఇలా అయ్యాడు. ఈ నంబరు నమ్మండి, చేసుకోండి. మన ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్, ప్రతి వాడికి కోవిడ్ వస్తుందో రాదో తెలియదు. వ్యాక్సిన్ అయితే అందరం వేసుకున్నాంగా, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు రాకూడదని.